యవన ప్రాయపు కోర్కెలు దహించి వేస్తూ ఉంటాయి. తిండి అవసరమే, స్వేచ్ఛ విడుదల అవసరమే, సేమ్ టైం లస్టీ డిజైర్స్, శారీరక వాంఛలు తీర్చుకోవడం కూడా అవసరమే. అట్ ద ఏజ్ ఆఫ్ టీన్ లోకం వాంఛలకి కోరికలకి ప్రాధాన్యత ఇచ్చి తీర్చుకుంటూ ఆనందపడిద్ది. బలలో చేసే నీవు ప్రభు బిడ్డగా జీవిస్తున్నానని లోకాన్ని భ్రమింపజేసే నీవు, క్రీస్తు రక్తంలో కడగబడ్డానని చెప్పుకునే నీవు, లోకమంతా ఫిల్టర్ అయ్యే దగ్గర నువ్వు ఫిల్టర్ అయితే అర్థమేముంది? ప్రతి మనిషికి జారిపడే పరిస్థితి వస్తుంది. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, బలం ఉంటుంది. ప్రతి మనిషిలో అవకతవకలు ఉంటాయి. క్రీస్తుని అడిగిన వాడు, క్రైస్తవుడైన వాడు అవకతవకల్ని జయించగలిగే సామర్థ్యం క్రీస్తు ప్రభువు వానికి ఇస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అయితే కమిట్ అవ్వాలి, దేవునికి నివేదించుకోవాలి, సబ్మిషన్ ఉండాలి జీవితంలో.